అందరికీ నమస్కారం అండి. అందరికీ హ్యాపీ ఫ్రైడే. ఈరోజు అయితే నేను సొరకాయ గారెలను అయితే చేస్తున్నానన్నమాట. ఇవి ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు. ఇక్కడ నేను మినపగుండ్లు, రేషన్ బియ్యం చూపిస్తున్నాను కదా. ఈ పిండిని ఈ 2 మినపగుండ్లు, బియ్యం 2 కలిపి ఈ పిండి అయితే పట్టించానండి. అందుకే ఆ మినపగుండ్లు, బియ్యం 2 కూడా చూపిస్తున్నాను. అయితే సేమ్ క్వాంటిటీలో అయితే తీసుకోకూడదు. అది 1 కప్పు మినపగుండ్లకు 4 కప్పులు రేషన్ బియ్యం అయితే తీసుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. సొరకాయ గారెల్లోకి అయితే లేతగా ఉన్న సొరకాయను ఒకటి తీసుకోవాలండి, మీడియం సైజుది అయితే. ఒక 3 ఉల్లిగడ్డలు, 2 పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, ఇంకా అల్లం, వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు ఉంటే. 2 వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ కూడా మిక్సీలో వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. రోలు ఉంటే రోట్లో కూడా దంచి వేసుకోవచ్చండి. రోట్లో దంచి వేస్తే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా సొరకాయ అయితే నేను ఇలాగా నడింకి కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకుంటున్నాను. అందులో ఉన్న సీడ్స్ అయితే తీయలేదు, ఎందుకంటే తురుము పట్టేటప్పుడు అవన్నీ సపరేట్గా పడిపోతాయి. తీసి పక్కన పెట్టేసేసాను. ఇంకా ఇలాగా తురుముకున్న తర్వాత పిండిలో వాటర్ పోసే పని లేకుండా ఈ తురుములో ఉన్న అంటే ఈ సొరకాయలో ఉన్న వాటర్తోనే పిండి అంతా కూడా కలిసిపోతుందండి. చక్కగా కలుపుకోవడానికి అవుతుందన్నమాట. మా చిన్నతనంలో అయితే మా అమ్మ అసలు ఎప్పుడు సొరకాయ ఉంటే అప్పుడు ఈ సొరకాయ గారెలనే చేస్తుందండి. ఎందుకంటే మనకి పల్లెటూర్లలో పొలంలలో కంపల్సరిగా ఈ సొరకాయ తీగలు అనేవి అల్లిస్తారండి. ఇంకా బీభత్సంగా కాస్తాయన్నమాట. ఎందుకంటే పొలంలకు మందు కొట్టేటప్పుడు ఆ మందు ఎఫెక్ట్ అనేది వీటికి కూడా తగులుతుంది కాబట్టి బాగా కాస్తాయి. అలాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చి ఇస్తూ ఉండేవాళ్ళు. మా అమ్మ ఎక్కువగా ఇవే చేస్తూ ఉండేదన్నమాట ఇంట్లో. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో కంపల్సరిగా ట్రై చేయండి. ఇందులో ఏమేమి వేసుకోవాలో మళ్ళీ ఒకసారి చెప్తాను. ఉల్లిగడ్డలు ఒక 2 పెద్ద సైజువి అయితే, చిన్నవైతే 3 తీసుకోండి. పచ్చిమిర్చి ఒక 2, మంటున్నవైతే ఒక 2 తీసుకోండి, మంటలేనివైతే ఒక 4, 5 తీసుకోండి, ఏం కాదు. కరివేపాకు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ కూడా మిక్సీలో వేసి పచ్చాగా మిక్సీ అయితే పట్టుకోవాలి. రోలు ఉంటే రోట్లో మంచిగా దంచి వేసుకోవచ్చు. ఇంకా మంచిగా టేస్ట్ వస్తుందన్నమాట. లేత సొరకాయని మంచిగా తురుము పట్టుకోవాలి. ఇవండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి అంతే. ఇందులో నేను అంతకు మించి ఏమీ వేయలేదన్నమాట. ఇలాగైతే కలుపుకుంటూ ఉండాలండి. ఇక మన ఓపిక ఉన్నంతసేపు కలుపుతూనే ఉండాలి. నేనైతే ఒక 10 మినిట్స్ దాకా మంచిగా కలిపాను. ఆ సొరకాయలో ఉన్న వాటర్ అన్నీ పిండికి పట్టేదాకా కూడా ఇలానే కలుపుతూ ఉన్నానన్నమాట. ఇది గిన్నె అనేది చిన్నగా అయిపోయిందండి. ఇంకా చెయ్యి తిప్పడానికి అవ్వడం లేదు. అందుకే ఇంకా ఇంకొక పెద్ద గిన్నె తీసుకొని అందులోకి పిండి అంతా వేసేసి మళ్ళీ మంచిగా కలుపుకున్న తర్వాత పిండి మళ్ళీ తిరిగి ఇందులోకి పెట్టేసేసానండి. ఇక ఇవి ఒత్తుకోవాలి కదా, మనం అప్పచ్చుల్లాగా చేయాలి కాబట్టి నేను ఏం చేశానంటే ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదండి, మనం ఆయిల్ వాడంగా ప్యాకెట్ని పక్కన పెడుతూ ఉంటాను నేనైతే. ఆ ప్యాకెట్ని ఒక 3 వైపులా కట్ చేసేసుకొని ఆ ఆయిల్ ప్యాకెట్ మీదే పిండిని కొంచెంగా తీసుకొని ఉండల్లాగా చేసుకొని పల్చగా ఒత్తుకోవాలండి. మందంగా ఒత్తారు అంటే ఇవి ఉడకడం చాలా టైం పడుతుందన్నమాట. పల్చగా ఒత్తుకొని ఇలా ఆయిల్లో వేసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కటి నేనైతే కొంచెం ఒక అరచేతి అంత అప్పచ్చులు అయితే చేస్తున్నాను, పెద్ద సైజువి. ఫ్లేమ్ కూడా మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుంటాను ఎప్పుడు కూడా పిండి వంటలు చేసేటప్పుడు. ఎందుకంటే పిండి వంటలు ఎక్కువ రోజులు మనకి నిల్వ ఉండడానికి ఆ పిండి అనేది లోపల నుంచి మంచిగా ఉడికావంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టి చేసామంటే పైన వరకే ఉడికిపోతుంది, ఫాస్ట్గా ఉడుకుతుంది. మనం ఏంటంటే అమ్మ మాడిపోతున్నాయి అని చెప్పేసి వెంటనే ఇంకా తీసి పక్కన పెడతాము. అందుకే ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టాము అంటే పిండి లోపల నుంచి కూడా మంచిగా ఉడుకుతుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట ఇలా చేసుకుంటే. నేను ఇంకొకటి ఒత్తుకునే లోపే కళాయిలో ఉన్నది ఉడికిపోతుందండి. ఇంకా అలాగా నిదానంగా చేసుకుంటూ ఉన్నాను. పిండి వంటలు చేసేటప్పుడు ఎలాంటి హడావుడైతే పడనండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి.